సకల లోకములకు ఆరాధ్యుడు, సకల గుణ సంపన్నుడు, ఆపన్నులను బ్రోచువాడు అయిన శ్రీ గోపాలకృష్ణునికి తన భాగవత కృతిని అంకితమిచ్చిన మహాకవి పోతన శ్రీమద్ భాగవత పద్యములు భావార్థములతో సహా. శీలికి నీతిశాలికి వశీకృత శూలికి బాణహస్త నిర్మూలికి ఘోర నీరద విముక్త శిలాహత గోప గోపికాపాలికి వర్ణధర్మ పరిపాలికి అర్జున భూజయుగ్మ సంచాలి మాలికిన్ విపుల చక్ర నిరుద్ధ మరీచి మాలికిన్. ఈ పద్యము తరువాతి పద్యము రెండు పద్యములలో మహాకవి పోతన తాను రచిస్తున్న శ్రీమద్ భాగవత కృతిని శ్రీ గోపాలకృష్ణునకు అంకితమివ్వడానికి గల మరికొన్ని కారణములను వివరిస్తున్నారు. శీలికి నీతిశాలికి అనగా అత్యంత నీతిమంతునికి, ధర్మమే తన రూపమైన పరబ్రహ్మస్వరూపునకు, ఈశ్వరుణ్ణి తన వశము చేసుకుని బాణాసురుని యొక్క సహస్ర బాహువులను అనగా 1000 చేతులను ఖండించిన వానికి, తనను పూజింపనందుకు ఆగ్రహించి ఇంద్రుడు కురిపించిన రాళ్ల వర్షము నుండి గోకులంలో వారినందరినీ కూడా గోకులమును పైకెత్తి రక్షించి ఇంద్రునికి గర్వభంగము చేసిన వానిని, తన తల్లి అయిన యశోద తనను రోటితో కటివేయగా జంట వృక్షములను పడగొట్టి ఆ వృక్షముల రూపములో ఉన్న యక్షులకు శాప విమోచనం చేసిన వానిని, వర్ణాశ్రమ ధర్మములను స్వయముగా సృష్టించి వానిని కాపాడుచుండు వానిని, సూర్యకిరణములకు తన సుదర్శన చక్రమును అడ్డముగా వేసిన వానిని, వనమాలి అయిన శ్రీ గోపాలకృష్ణునకు నా కృతిని అంకితమిస్తున్నాను. క్షంతకు గాళియోరగ విశాల ఫణో పరివర్తన క్రియారంతకు ఉల్లసన్మగధరాజ చతుర్విధ ఘోరవాహినీ హంతకు ఇంద్రనందన నియంతకు సర్వచరాచరావళీమంతకు నిర్జితేంద్రియ సమంచిత భక్తజనామగంతకున్. క్షమాగుణము కలిగిన వానికి మహావిషసర్పమై కాళిందీ మడుగులో దాగి ఉండి గోకులంలో వారికి హాని కలిగించుచున్న కాళీయుడు అను సర్పము యొక్క పడగలపై నాట్య క్రీడను ఆచరించిన వానికి, మగధకు రాజైన క్రూరుడైన జరాసంధుని యొక్క అత్యంత ఘోరమైన సేనలను అనేక మార్లు హతమార్చిన వానికి, కురుక్షేత్ర సంగ్రామ సమయములో తన తండ్రులను, తాతలను, గురువులను, బంధువులను చూచి వారిని చంపవలసి వస్తున్నదన్న భావనతో మహావీరుడైన అర్జునుడు గురి అయిన విచిత్రమైన భావములతో కూడిన ధోరణికి అడ్డుకట్టవేసి భగవద్గీతను ఉద్బోధించి అర్జునుని కర్తవ్యోన్ముఖునిగా చేసిన వానికి, ఈ సమస్త విశ్వములో సకల చరాచర జీవరాశుల యోగక్షేమములను నేనే వహిస్తాను అని ప్రకటించిన వానికి, ఇంద్రియములను జయించిన వారై తననే నమ్మి ఆరాధించు భక్తులను కాచి రక్షించు వానికి, పరమాత్మ స్వరూపుడైన శ్రీ గోపాలకృష్ణునకు నా భాగవత కృతిని అంకితమిస్తున్నాను అని వివరించారు మహాకవి పోతన. మరికొన్ని పద్యములు, వాటి భావార్థములు నా తరువాతి వీడియోలో.